ఉందా? కొద్దిగా ఉన్నట్టు ఉందండి. ఇక్కడ దిక్కు దిక్కు పోట దిక్కు పోదండి. నువ్వు ఈ మధ్యన పని ఎక్కువ చేస్తున్నావయ్యా. నెక్స్ట్ మంచులో తిరగడం మానే. మంచులో తిరగడం వల్ల బుర్ర బరువు వచ్చి నరం పోలుస్తుంది బాగా. నెక్స్ట్ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే మర్యాద లేదండి. డాక్టర్ గారండి కొద్దిగా గ్యాస్ట్రిక్ ఉన్నదండి. దానివల్ల ఏంటయ్యా? దానివల్ల షాప్కి వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. గ్యాస్ట్రిక్ వ్యాపారానికి సంబంధం ఏంటయ్యా సాంబయ్య? ఏమి చెప్పమంటారండి, షాప్కి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఇబ్బంది పడుతూ వెళ్ళిపోతున్నారండి. ఎందుకో వెళ్ళిపోతున్నారో తెలియడం లేదు. అది నీ పెద్దోళ్ళకి నీకు వచ్చిందయ్యా. అంతేదండి. అంటే వాళ్ళ గ్యాస్ట్రిక్ అని తెలిసిందే కదా. కంపు చేస్తే షాపులు ఎవరు ఉంటారయ్యా? అవునవును. ఏంటి ఇంకేం సమస్య? తగ్గడానికి మంచి మందు లేదు. నా దగ్గర మంచి టాబ్లెట్లు ఇంజక్షన్లు ఉన్నాయి, అవి ఇస్తాను. 2 రోజులు వాడావంటే నీ నొప్పి తెల్లారింటికి పోతుంది. అలా కాదండి డాక్టర్ గారండి. ఏమయ్యా? మరేమో నాకు ఇంజక్షన్లు అయినా టాబ్లెట్లు అయినా భయం అండి. కట్టుకోపోయా మనం పంతులు కడుక్కొని భయం పోతే ఏదైనా టానిక్ ఏదైనా ఉంటుంది రాసుకోండి. టానిక్ సరే, అలా టానిక్ లోనే ఒకసారి రా, నేను ఎక్సర్సైజ్ చెప్తాను, అవి చేస్తే నీకు ఆ నొప్పులు కొంచెం పోతాయ్యా. అలాగేనండి. ఏరా శిష్య, నువ్వు కొంచెం సాంబయ్య ఎదురు నిల్చొని ఎక్సర్సైజ్ పరిశీలిస్తున్నా. ఒకసారి రా ఇక్కడికి. చెప్పండి డాక్టర్ గారు. నువ్వు ఇప్పుడు ఎదరికి ఒంగోని ఆ కాలు యొక్క బొట్టన వేలు పట్టుకో. అరే నాకు నువ్వు పట్టుకుంటే నీకెందుకు తగ్గుతుంది? నువ్వే పట్టుకోరా. తూర్పుకు కాదు, ఉత్తరానికి ఎదురెత్తాలి, దక్షిణానికి వెనకెత్తాలి. అలా ఉండు. ఒంగో నువ్వు తూర్పుకు తల తిప్పు. సాంబయ్య ఒంగోని తూర్పుకు తల తిప్పాలా. పడమరకి తల తిప్పు. తిప్పావా? ఇప్పుడు చేతులతో ముడుగులు పట్టుకో. పట్టుకున్నావా? మంచిదే. ఇప్పుడు మళ్ళీ ఒంగో. పైకి తల అటు చూడు, ఉత్తరానికి చూడు. కొంచెం ఉంగోయ్యా, చూడవయ్యా, చూడు అయిపోయిందిలే. ఇంజక్షన్ భయం అన్నావుగా, ఏం కాదు తగ్గిపోద్ది. టానిక్ ఇస్తానులే, తగ్గుతుంది. ఇంజక్షన్ ఏమంటే వేసుకుంటావు ఏంటి? అదొక చిటికయ్యా మా వైద్యులకి. ఏం కాదులే, తగ్గిపోయింది. ఇదిగో ఈ టానిక్ అయ్యా. ఇంజక్షన్ అంతా నొప్పి, వెన్నెలంతా వెళ్తురు, మంచంతో జలుబు చేయకుండా ఉంటదా? ఇదిగో ఈ టానిక్ ఉంది, ఈ మూతతో పరగడుపున అంటే తినే ముందు అరగంట ముందు ఒక మూత వేసుకో. రాత్రి అండి తెల్లవారు పరగడుపున తినక ముందు పొద్దున్నే వ్యాపారం తీసేస్తావు, కలుపులు తీసి వాసన పొలం ముట్టిస్తావు కదా, పోనీ పడద్దని అప్పుడు ఒక కప్పు వేసుకో. ఈ టానిక్ షాప్లో టానిక్ వేసుకోకు. నెక్స్ట్ రాత్రి తింటావు కదా, ఇంటి దగ్గర మీ భార్య పెడత, తిన్న తర్వాత కప్పు వేసుకొని రాత్రి పడుకుంటే తెల్ల కింద పడుకుంటే నీ నొప్పులు తగ్గుతాయి. అలా ఏం చేసావు మరి? నేను చెప్పి పెళ్లి చేయిస్తారా? పట్టుకో, ఆ టానిక్ మాత్రం వేసుకో. ఇది కరెక్ట్ గా నువ్వు 5 రోజులు, 5 దినాలు, 5 పూటలు, 5 రాత్రులు వాడితే నీకు తగ్గిపోతాయ్యా. నువ్వు తగ్గకపోతే ఈ ఊర్లో ఉంటాను. నీకు తెలిసిందేగా, మొదటి పరిచయం అయింది నువ్వే. చూసుకో మరి. మరేం లేదు. ఏంటయ్యా సాంబయ్య? మరి ఎంత చేసినారు కదా, ఫీజు ఎంత ఇమ్మంటారండి? మనలో మనకి ఫీజు ఏంటి? మన ఇద్దరు ఒకే దగ్గర పుస్తకం ఉంది, మనలో మనకి ఫీజు ఏంటి? అదేనయ్యా, మీ తాత మాత అన్నదమ్ముళ్ళ ఇంకేం ఆలోచించుకో. అదేనా ఓన్లీ మరీ అవ్వకుండా ఒక పంచాయి. నాకు కూడా ఈ మధ్యన కార్తీక మాసము, మా ఆవిడ ఇంటి దగ్గర తినేస్తుంది, మా అత్త ఒకటే గోవ తేవట్లేదని 2 కేజీలు కందిపప్పు, 2 నీరు ప్యాకెట్లు, డజన్ గుడ్లు. నేను మళ్ళీ మధ్యన విజయవాడ వెళ్ళాలా, ఒక టికెట్ బుక్ చేసి పెట్టవయ్యా, నా శిష్యుడికి పంపిస్తాను. వెళ్ళాలా? అడిగితే వెళ్తే ఫీజు ఇస్తా, తీసుకురా. ఈసారి నీకు ఆరోగ్యం బాగోదా ఏంటి? ఇంట్లో కూడా జనాలు ఉంటారు, డాక్టర్లకు ఏంటయ్యా ఎప్పుడు డబ్బులే చేతిలో. వెళ్ళు. ఓకే మంచిదే. చెప్పేంటి? ఏ పని ఏం చేస్తున్నావా? రాత్రి వేసి దిగపోయి ఉంటదిలే.
సరే ఏదైనా మందులు ఇవ్వండి బాబు. మందులా? మందులేంట్రా? నువ్వేదైనా మందు ఉంటే ఇమ్మన్నావు కాబట్టి నా దగ్గర మంచి టాబ్లెట్లు ఇంజక్షన్లు ఉన్నాయి, అవి వేస్తే నీకు తగ్గుతులే. మందులు నాకు పడవ బాబు. మరి ఏ మందు కావాలి? మందు అంటే అరే ఆ సాంబాయికి ఏం పని లేదు, ఊర్లో బట్టి అందరిని ఇలా తయారు చేస్తున్నాడు. సరే నీకు మందు ఇస్తాను కానీ నువ్వు ఒకసారి అక్కడ సాంబాయి కొట్టుకెళ్ళి వస్తారా, నీ నడక ఎలా ఉందో చూస్తాను. అదే బాబు. ఒకసారి రా. నీకంతా బాగానే తక్కువ ఇంకో టానిక్ ఇస్తాను, తీసుకెళ్ళు. చూడు చలం, ఈ టానిక్ మంచి టానిక్, కొంచెం చేదుగా ఉంటుంది. నువ్వు తాగిన దానికన్నా అంతేం కాదులే. అది ఆ టానిక్ తో చెయ్యాలా, ఈ టానిక్ తో చెయ్యాలా? అరే అరే చలం, నీకు బుర్ర ఉందా? టానిక్ తాగావనుకో ఉన్ని చేయకూడదు, లేకదరా పూర్తి పడిపోద్ది. సరే బాబు. ఇదిగో ఈ టానిక్ రాత్రి కొంచెం కప్పు, పొద్దున్న కప్పు వేసుకో. సరే బాబు. సరేనా? ఏంటో ఈ రోజు వ్యాపారం ఎలా ఉంది? మందు వేసుకోవాలి, కొంచెం వాటర్ ఇస్తావా? మందులు ఎక్కడ తెచ్చావు? ఏం మందులు? ఏం ప్రాబ్లం నీకు?